జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. నాన్నా, నీ మనసు వెన్నరా. ఈ పెదనాన్న మనసు ఇట్టే కనిపెడతావురా. తాగు పెదనాన్న. తాగు అని అంత డల్గా అంటావేంట్రా? షాపు క్లోజ్ కాకుండా ఆగిపోయింది కదా, ఎంజాయ్ చేస్తూ పెగ్గు ఫిక్స్ అయ్యరా. అక్క చూసావా, మీ ఆయన ఎంత దిగజారిపోయాడో. నా కొడుకుతో కలిసి మందు కొడుతున్నాడు. ఏం చేయను భవానీ, ముద్రష్టపోడు. చెప్తే వింటాడా? కొన్నాళ్ళు సామ్రాట్ని పెంచిన పాపానికి ఇప్పుడు అనుభవించాల్సి వస్తుంది. ఆ దరిద్రుడు ఆగడాలు చూడాల్సి వస్తుంది. కానీ నేను ఓడిపోయిన ఫీలింగ్ వస్తుంది పెదనాన్న. ముందు పెగ్గే నాన్న. వద్దులే పెదనాన్న. పిచ్చి నాన్న, లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు చూపించే ఏకైక ఔషధం రా ఈ మందు. ఇది ఒక పెగ్గేస్తే ఓటమి కూడా గెలుపులా మారిపోతుంది. ఇదిగో వెయ్యి నాన్న, వెయ్యి. ఇప్పుడు ఎలా ఉంది నాన్న? నన్ను ఏదో తొలిచేస్తుంది పెదనాన్న. జీర్ణించుకోలేకపోతున్నాను. ఒసే నా భార్యామణి గాంధారి, ఏంటండి? రెస్పెక్ట్ ఇచ్చాను కదండి. మరి చేతులు కట్టుకోలేదు కదండి. ఇప్పుడు అడుగు. ఏంటండి పిలిచారు? బంగారం లాంటి కొడుకు, మేధావైన మొగుడు కలిసి మందు కొడుతుంటే ఒక డబుల్ ఎగ్ ఆమ్లెట్ వేసుకురావాలన్న ఇంగిత జ్ఞానం లేదంటే నీకు? ఇప్పుడే తెస్తానండి. 5 నిమిషాల్లో ఇక్కడ ఉండాలి. ఆ చూసావా నాన్న, మీ పెద్దమ్మని ఎలా కంట్రోల్లో పెట్టాను? మీరు కింగ్ పెదనాన్న. అవును, ఇందాకేంటి ఏదో తొలిచేస్తుంది, మెలిపెడుతుంది అన్నావు? ఆడవాళ్ళని ఓ వస్తువుల్లా అంచనా వేసి ఉద్యోగాలిచ్చి షాప్ సీజ్ అవ్వకుండా సక్సెస్ అయ్యాను. కానీ అందులో శ్రీవల్లి ఉంది. శ్రీవల్లి రావడం వల్ల అది భర్తీ అయ్యింది. అంటే నేను గెలిచినట్ట, శ్రీవల్లి నన్ను గెలిపించినట్ట? అర్థం కావడం లేదు. ముమ్మాటికి నువ్వే గెలిచినట్టు నాన్న. శ్రీవల్లిని పెళ్లి చేసుకొని జీవితాన్నిచ్చావు. వైఫ్ ఆఫ్ సామ్రాట్, కేర్ ఆఫ్ సామ్రాట్ అనే ఐడెంటిటీనిచ్చావు. నీ పెళ్ళాం ఎన్ని జన్మలెత్తితే నీ రుణం తీర్చుకోవాలరా నాన్న. దాన్ని పెళ్ళామనకండి పెదనాన్న, చిరాగ్గా ఉంది. అలా అనడం నాకు నీకన్నా చిరాగ్గానే ఉంది నాన్న. ఊరిని మొహం మండ మొట్టుకొట్టుకుపోతావురా. చూడనానా, షాపు క్లోజ్ చేయకుండా ఆపి శ్రీవల్లి ఏ త్యాగం చేయలేదు. నీ భార్యగా ఉండటానికి, నువ్వు యాక్సెప్ట్ చేయడానికి చిన్న సాయం చేసింది అంతే. అది సాయం కాదు, స్వార్థం. కరెక్ట్గా చెప్పావు పెదనాన్న. ఈ నిప్పు నాగరాజు తప్పు చెప్పండానా ఎప్పుడు రైటే. కానీ ఆ చిన్న సాయం కూడా నేను తీసుకోలేకపోతున్నాను. తీసుకోకు. అసలు శ్రీవల్లి గురించి ఆలోచించక నాన్నా. కానీ నా కళ్ళ ముందే ఉంటుందిగా. కళ్ళు శ్రీవల్లిని చూస్తే ఏంట్రా, మనసుని పూర్తిగా మూసేయి. అర్థం కాలేదా? అసలు నువ్వెక్కడా, శ్రీవల్లి ఎక్కడా? అసలు నీకెలా సెట్ అవుతుందని చేసుకున్నావు బంగారం? అప్పుడు అలా జరిగిపోయింది పెదనాన్న. అదొక పేడకల అనుకో. అంటే
ప్రతిదానికి ఒక మార్గం ఉంటుంది నాన్న. శ్రీవల్లి సాయాన్ని తట్టుకోలేవు, శ్రీవల్లి కళ్ళ ముందు ఉండటాన్ని భరించలేవు. పైగా నిన్ను మోసం చేసింది. అంతెందుకు నాన్న, రోడ్డు మీద ఇంతటి మేధావని కూడా తెలుసుకోకుండా నన్నే అవమానించింది. అవునా? నిజం నాన్న. హ, అయినా ఇవన్నీ నేను పట్టించుకోను. మేధావిని కదా. ఇక పాయింట్ కొద్దాం. ఆల్రెడీ నీ పెళ్ళాన్ని వదిలేశావు. మళ్ళీ పట్టుకునే ప్రయత్నం గాని మనసు పడే ప్రయత్నం కానీ చెయ్యొద్దు. నాశనం అయిపోతావు నాన్నా. టైం చూసుకుని విడాకుల నోటీస్ పంపించేయి. మానసికంగా ఎప్పుడో విడిపోయాం పెదనాన్న. సరిపోదురా, చట్టబద్ధంగా కూడా విడిపోవాలి. నీ స్థాయికి తగ్గ పిల్లని పెళ్లి చేసుకోవాలి. మన స్థాయిని ఏ ఆడది అందుకోలేదనుకో. ఐ నో. జస్ట్ నీ అవసరం తీర్చే అమ్మాయిని నేను సెట్ చేస్తానుగా. భగవంతుడా, వీడింత విషయం ఎక్కిస్తున్నాడేంటి? వెంటనే ఈ విషయం శ్రీవల్లికి చెప్పాలి. నాన్నా, ఎందుకు చెప్తున్నానో బాగా ఆలోచించు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.